హెచ్‌డిఎఫ్‌సి బేసిక్ క్రెడిట్ కార్డ్స్‌లో ఈ హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ వన్ ఆఫ్ ద బెటర్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు బెటర్ అని చెప్తున్నానో మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. మీరు ఫస్ట్ టైం కనుక మా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్తో పాటు పర్సనల్ లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా జెన్యూన్గా షేర్ చేస్తాము. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడితే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి బేసిక్ క్రెడిట్ కార్డ్. ప్రీవియస్గా ఇది కేవలం మనకి వీసా వేరియంట్లో మాత్రమే అవైలబుల్ ఉండేది. సో మన దగ్గర ఉన్నది కూడా వీసా వేరియంటే, కానీ ప్రస్తుతం వీళ్ళు రూపే వేరియంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే అప్పుడప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకింగ్కి సంబంధించిన ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా, ఆన్లైన్ సేల్స్ అండ్ ఆఫ్లైన్ సేల్స్ టైంలో. సో అలాంటి ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్. సో అలాగే ఈ క్రెడిట్ కార్డ్ బేసిక్ క్రెడిట్ కార్డ్ అవ్వడం వల్ల మిలీనియా క్రెడిట్ కార్డ్ కన్నా కూడా ఈ క్రెడిట్ కార్డ్ చాలా ఈజీగా అప్రూవల్ వస్తుంది. ఒకవేళ మీరు హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే కనుక ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ వీడియో ఒకటి చేశాను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ గురించి. ఐ కార్డ్లో ఆ వీడియో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఈ క్రెడిట్ కార్డ్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹500 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు ₹590 జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీగా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఒక 1 ఇయర్లో ₹50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేశారనుకోండి, మీకు నెక్స్ట్ ఇయర్కి ఫీ అనేది రివర్సల్ వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బెనిఫిట్గా 500 క్యాష్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ని క్యాష్ పాయింట్స్ అని మెన్షన్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ ₹125 మీకు ఈ క్యాష్ పాయింట్స్లో యాడ్ అవుతుంది. సో అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొన్ని పార్ట్నర్ బ్రాండ్స్లో కనుక షాపింగ్ చేసినట్లయితే మీకు 10x రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అంటే ఎవ్రీ ₹150 ఈ క్రెడిట్ కార్డ్తో యూజ్ చేసి స్పెండ్ చేసినందుకు గాను 20 క్యాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఒక 1 మంత్లో మ్యాక్సిమం మీకు 2500 రివార్డ్ పాయింట్స్ అనేవి ఈ కేటగిరీలో యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ పార్ట్నర్ బ్రాండ్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ అండ్ రిలయన్స్ స్మార్ట్ స్టోర్స్. సో ఈ బ్రాండ్స్లో మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ 3.33% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఒక మంత్లో మీరు మ్యాక్సిమంగా ₹18,750 ఈ కేటగిరీలో అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఒక ₹625 to ₹630 రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే మీరు ఎప్పుడైతే ఒక మంత్లో 18,750 కన్నా ఎక్కువ అమౌంట్ ఈ కేటగిరీలో స్పెండ్ చేశారనుకోండి, ఆ తర్వాత చేసే ఏ 150 స్పెండ్కి కూడా మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు బిగ్ బాస్కెట్ కానీ రిలయన్స్ గ్రోసరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అమెజాన్లో కూడా గ్రోసరీ ఉంటుంది. సో ఈ కేటగిరీలో మీరు గ్రోసరీ పర్చేస్ చేసినప్పుడు 10x కేటగిరీలో ఒక మంత్లో మ్యాక్సిమం ₹7,500 స్పెండింగ్ వరకు మాత్రమే మనకి క్యాష్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మ్యాక్సిమం క్యాష్ పాయింట్స్ గ్రోసరీ కేటగిరీకి వచ్చేసి 1000 క్యాష్ పాయింట్స్ పర్ మంత్. ఇంకా ఈ కేటగిరీస్ కాకుండా రిమైనింగ్గా మీరు కిరాణా షాప్స్, అక్కడ మనం బయట షాపింగ్ చేసుకుంటాం కదా, సో అలా గ్రోసరీస్ ఎక్కడ పర్చేస్ చేసినా అప్ టు ₹75,000 వరకు కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే ప్రీవియస్గా క్రెడిట్ కార్డ్లో 5x రివార్డ్ పాయింట్స్ ఆప్షన్ కూడా ఉండేది. లైక్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు కూడా 5x రివార్డ్ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ ఆఫర్ని రిమూవ్ చేశారు. సో ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా ఇంకా రిమైనింగ్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా కానీ ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 2 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో మీకు 0.33% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ ప్రీవియస్గా చెప్పాను కదా, రూపే వేరియంట్లో కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ చేస్తే కనుక సేమ్ ₹150 స్పెండ్ చేసినందుకు 2 క్యాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో కూడా 0.33% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు మ్యాక్సిమం ఒక మంత్లో 500 క్యాష్ పాయింట్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక మంత్లో ₹37,500 స్పెండింగ్ వరకు మాత్రమే యూపీఐ పేమెంట్స్కి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక క్వార్టర్లో ₹50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ₹500 గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ గిఫ్ట్ వోచర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వన్స్ మీరు ఈ అమౌంట్ స్పెండ్ చేసిన వితిన్ 60 days లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి మీరు ఈ గిఫ్ట్ వోచర్ని మ్యాక్సిమం 60 days లోపు రిడీమ్ చేసుకోవాలి. సో ఈ గిఫ్ట్ వోచర్ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ వోచర్ని ఆల్మోస్ట్ 5 కేటగిరీస్లో రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి స్విగ్గీ, పిజ్జా హట్, మింత్రా, బాటా లేదా అపోలో ఫార్మసీ.
సో వీటిల్లో ఎందులో అయినా సరే ఈ ₹500 గిఫ్ట్ వోచర్‌ని రిడీమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్వార్టర్లీ అని మెన్షన్ చేశారు కదా! ఇది ఆల్రెడీ ఒక 1 ఇయర్ క్యాలెండర్‌లో 4 క్వార్టర్స్ ఆల్రెడీ స్టాండర్డ్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వార్టర్స్ వచ్చేసి జనవరి టు మార్చ్, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టు డిసెంబర్. సో ఇలా 4 క్వార్టర్స్‌లో మీరు ₹50,000 స్పెండ్ చేసినట్లయితే గనక మీకు ఈచ్ క్వార్టర్‌కి ₹500 గిఫ్ట్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీరు స్విగ్గీ డైనౌట్‌లో నుంచి ఏదైనా హోటల్‌లో డైనింగ్ బుక్ చేసుకున్నట్లయితే గనక అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఇదే క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేసినట్లయితే మీకు అప్ టు 20% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు పేమెంట్ చేసేటప్పుడు స్విగ్గీ పేలో నుంచి ఈ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆఫర్ అప్లై చేసి పేమెంట్ చేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 1 క్యాష్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసా. అలాగే ఎప్పుడైతే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకుంటారో రివార్డ్ పాయింట్స్‌ని క్యాష్‌కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ వోచర్స్‌కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ ఆర్ ఎల్స్ క్యాటలాగ్ ఉంటుంది కదా! క్యాటలాగ్‌లో ప్రోడక్ట్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. కానీ రివార్డ్ పాయింట్స్‌ని క్యాష్‌గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకు కేవలం ₹50 మాత్రమే ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. అదే మీరు రివార్డ్ పాయింట్స్‌ని ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ ఇలా దేనికి రిడీమ్ చేసుకున్నా గానీ ₹99 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్‌గా ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వేవర్ కూడా కేవలం ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 400 టు 5000 ఈ మధ్యలో చేసే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్‌కి మాత్రమే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తది. కానీ జీఎస్టీ మాత్రం వేవర్ రాదు. ఒకవేళ మీరు ఫ్యూయల్ పర్చేజెస్‌కి ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే గనక ఫ్యూయల్ పర్చేజెస్ మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. సో ఐ కార్డ్‌లో షేర్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్‌లో నుంచి మీకు ఉపయోగపడే ఏ క్రెడిట్ కార్డ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌లో అదర్ ట్రాన్సాక్షన్స్‌కి చూసుకున్నట్లయితే మనకి చాలా వాల్యూ బ్యాక్ అనేది తక్కువ ఉంది. కేవలం 0.33% మాత్రమే. సో కంపేర్ టు అదర్ క్రెడిట్ కార్డ్స్ కొంచెం రివార్డ్ వాల్యూ ఈ క్రెడిట్ కార్డ్‌లో తక్కువే. అలాగే మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి రెంట్ పేమెంట్స్, వాలెట్ లోడ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌లో కేవలం మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 150లో మాత్రమే రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే సపోజ్ మీరు ₹150 కన్నా తక్కువ అమౌంట్ లైక్ $100, $120 స్పెండ్ చేసినప్పుడు మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్‌లో యాడ్ అవ్వవు. ఇక రిమైనింగ్‌గా ఈ క్రెడిట్ కార్డ్‌లో ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ లేదా ప్రీమియం బెనిఫిట్స్ అనేవి లేవు. లైక్ రైల్వే లాంజ్ యాక్సెస్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, ఫ్రీ మూవీ టికెట్స్ ఇట్లాంటి ఎటువంటి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్‌లో అవైలబుల్ లేవు. మెయిన్ రీజన్ ఈ క్రెడిట్ కార్డ్ బేసిక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నమాట. సో ఓవరాల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత సో ఎవరైతే ఎక్కువగా ఆన్‌లైన్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలో ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ చాలా బెటర్‌గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 3.33% అప్రాక్సిమేట్లీగా మనకి వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. కంపేర్ టు మనకి అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో అందులో ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే దాంట్లో కూడా మనకి సేమ్ 3% వస్తది క్యాష్ బ్యాక్. సో ఇందులో కూడా సేమ్ మనకి 3.33% వస్తుంది. మనం హెవీగా పర్చేజెస్ చేయకుండా ఏదో మంత్లీ ఒక 10,000, 15,000 ఇలా పర్చేజెస్‌కి ఆన్‌లైన్ షాపింగ్‌కి ఉపయోగించుకోవాలి. నార్మల్ యూజర్స్‌కి ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెటర్‌గా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంకింగ్ ఆఫర్స్ అప్పుడప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకింగ్ ఆఫర్స్ రన్ చేస్తూ ఉంటుంది ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో. అలాంటి బ్యాంకింగ్ ఆఫర్స్‌కి యూజ్ చేసుకోవాలనుకున్నా గానీ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిసే. సో ఇది గైస్ ఓవరాల్‌గా నేను హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే గనక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.